హలో అండి. దీపావళి రోజు వ్లాగ్ అనమాట ఇది. మొత్తం 3 డేస్ అయితే పెద్ద మేళా పెట్టారు. మాకు దగ్గరలో ఉండే పెద్ద గ్రౌండ్‌లో అయితే ఇక్కడ మేళా అంటారు. అదే మన తెలుగు వాళ్ళైతే జాతర అంటాము. అలా మేళా చేశారనమాట. దీపావళి ముందు రోజు నేనైతే వెళ్ళలేదు. ఈరోజు వచ్చేసి దీపావళి రోజు అనమాట. ఈవినింగ్ 4కి ఇలా వచ్చాము. మార్నింగ్ టైం అయితే ఎవరూ రారు. 3 నుండి అయితే స్టార్ట్ అవుతుంది. నైట్ 11 వరకు గట్టిగా జనాలు అయితే ఉంటారు. ఇది మేళా అని చెప్పారు కానీ ఫుడ్ ఫెస్టివల్లా ఉంది. అలానే ఫుడ్ ఎక్కువగా నార్త్ సౌత్ కలిపి పెట్టారనమాట. మన వంటకాలు వచ్చేసి దోశ, ఇడ్లీ, ఇంకా చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ ఇలా పెట్టారనమాట. కానీ వీళ్ళకైతే అంత టేస్ట్గా చేయటం రాదు కాబట్టి ఏదో పెట్టారు అంటే పెట్టారు అంతే. టేస్ట్ అయితే అస్సలేం బాగాలేవు. ఇంకా మేము మేళలో అడుగు పెట్టామో లేదో వెళ్ళంగానే ఇంకా స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాం. నార్త్ సైడ్ అయితే అస్సలు దొరకవు. మార్కెట్లో ఎక్కడ కనిపించలేదు కూడా. ఇక్కడ చూడంగానే ఇంకా తీసుకున్నాం. బాగా మిస్ అవుతాం స్వీట్ కార్న్ అయితే. ఇది ఒక్కటే కాదు, స్వీట్ పొటాటో ఉంటాయి కదా అవి, నెక్స్ట్ వచ్చేసి సేమ్ పెండలం కర్రదుంపలు అంటారు, అవైతే అస్సలు దొరకవు అనమాట. అలానే ఫ్రూట్స్లో కూడా చాలా రకాలు ఇక్కడ దొరకవు. చాలా అంటే చాలా మిస్ అవుతాం. మరి ఈ స్వీట్ కార్న్ ఎక్కడి నుండి తెచ్చారో ఏమో, ఒక్కొక్కటి 50 రూపీస్ ఇలా అమ్ముతున్నారు. మేళా అయితే ఫ్రీ ఏమీ కాదు, అంతా డబ్బులతోనే. వాటర్ కూడా ఫ్రీ పెట్టలేదన్నమాట. గేమ్స్ వచ్చేసి 50 నుండి 100కి ఇలా గేమ్స్ అయితే పెట్టారు పిల్లలవి. ఫుడ్ విషయానికి వస్తే ఇంకా డబుల్ రేట్స్ అంతాను. కానీ క్వార్టర్స్లో ఉండే వాళ్ళకి ఇదే పెద్ద పండుగ, అందుకే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. దీపావళి 3 రోజులు ఇంకా క్వార్టర్స్లో ఉండే ఫ్యామిలీస్ అన్నీను చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా డ్యూటీస్ కూడాను ఈవినింగ్ టైం అయితే చుట్టి ఇచ్చేసారనమాట. ఈ 3 రోజులు కూడాను ఎవరు పెద్దగా ఇంట్లో వండలేదు అనుకుంటా. నైట్ టైము అందరూ వచ్చి ఎంజాయ్ చేసి ఇక్కడే ఫుడ్ తినేసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని వెళ్ళారు. 1 కాదు 2 కాదు, ఇలా 100 రకాల వంటకాలు అయితే ఇక్కడ పెట్టుంటారు, నార్త్ సౌత్ కలిపి. అన్ని రకాల వంటకాలు ఒకే దగ్గర ఉండేటప్పుడు ఎవరు తినకంటా ఉంటారు. ఇంకా అందరూ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేశారు. ఇక్కడ వచ్చే వాళ్ళు ఫొటోస్ తీసుకోవడానికి ట్రాక్టర్తో ఇలా డెకరేషన్ అయితే చేశారు. ఇంకా ఇది వచ్చేసి ఆలు టిక్కా ఇంకా పానీపూరి అనమాట. ఇంకా బ్రెడ్స్, మ్యాగీ అవి కూడా ఉన్నాయి. అవి కూడా మట్టి పాత్రలో వేసి ఇస్తున్నారు. ఇంకా ఆలు టిక్కా వచ్చేసి ఇంకా అదే చాట్ మోడల్లో ఉంటుంది అనమాట. అసలు ఏం నచ్చలేదు నాకు. అలాగే స్టీల్ సామాన్ ఐటమ్స్ అయితే చాలా పెట్టారు. ఇంకా దేవుని విగ్రహాలు ఎంట్రన్స్లో ఇంకా హాల్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి బీ టైప్ హౌస్లో. అలాగే దీపాలు పెట్టారనమాట. ఇంకా హౌస్ డెకరేషన్స్ ఐటమ్స్ అయితే చాలా పెట్టారు. ఫ్లవర్స్ ఇంకా ఇలానా మట్టి పాత్రలు ఇంకా అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఫ్లవర్స్ కూడాను చాలా బాగా పెట్టారనమాట. అవి కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇంకా దీపావళికి వచ్చేసి డెకరేషన్ కోసం దీపాలు కూడా పెట్టారు. చూడండి, ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. వీటికి ఏమంటారో నాకు తెలియదు కానీ చాలా అందంగా ఉన్నాయి. ఇంకా కొనకపోయినవి ఎందుకులే అడగటం అనేసి నేనైతే కాస్ట్ అడగలేదు. చాలా అంటే చాలా బాగున్నాయి, పూసలతో చేశారు. మేము వచ్చేసి ఎక్కువగా ఫుడ్ పాయింట్ల దగ్గరే టైం వేస్ట్ అయితే చేసామన్నమాట. అలా ఇంకా చుట్టూ తిరిగి ఇంకా అన్నీ ఒక్కొక్క షాప్ని ఇంకా చూసుకుంటూ వచ్చేసరికి 2 అవర్స్ అయితే పట్టింది మాకు. చూసారా, ఇక్కడ బైక్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇంకా అవి లక్కీ విన్నర్స్కి అయితే ఇస్తారనమాట. ఎవరో లక్కీ విన్నర్స్ చాలానే పెట్టారు ఐటమ్స్. ఇంకా బైకు, ఇంకా టీవీ, స్కూటీ ఇలా చాలా మంచి ఐటమ్స్ అయితే పెట్టారు. లక్కీ విన్నర్స్ అయితే అనౌన్స్ చేస్తారు, కానీ అప్పటి వరకు అయితే మేము ఉండలేదు. ఇంకా మొత్తం తిరిగి ఇక్కడికి మళ్ళీ ఫస్ట్కి వచ్చేసరికి 2 అవర్స్ అయితే పట్టింది. ఎందుకంటే పిల్లలు గేమ్స్ ఏమీ ఆడిపించలేదు, అలా చూసుకొని అయితే వెళ్ళిపోయాము. ఇంకా లాస్ట్లో అయితే వీళ్ళకి ఆడిపించామన్నమాట. మేము బాబున్నాడు అనేసి వెళ్ళిపోతున్నాం, లేదంటే అసలు వెళ్ళమే కాదు. ఇక్కడ అంత ఎంజాయ్ చేస్తున్నారు ఒక్కొక్కరు. ఇంకా ఇక్కడ వచ్చేసి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు స్కూల్ పిల్లలతో. ఇంకా మా పాప కూడా వెళ్ళింది, ఇంకా డ్యాన్స్ అయితే చేస్తుంది. ఫైనల్గా ఫుడ్ అయితే పార్సల్ చేసుకొని వెళ్ళిపోయాం. బాయ్.